హైదరాబాద్ పెద్ద అంబర్పేట్ లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ గ్రేటర్ కమ్యూనిటీ కాలనీలో శ్రీ 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 మైత్రి మైసమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఇక కళ్యాణం ఆద్యంతం కన్నుల పండుగ సాగింది. కాలనీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణ వేడుకలు జరిగాయి. అమ్మవారు చాలా మహిమాన్విత గల తల్లి అని అన్నారు ఆయన. చిన్నగా ఉండే అమ్మవారి ఆలయాన్ని కాలనీ వాసులంతా కలిసి పెద్దగా నిర్మించుకుని ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జరిగిన కళ్యాణ మహోత్సవం 9వదని తెలిపారు కాలనీవాసులు. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు అమ్మవారి కళ్యాణం జరుపుతున్నామని అన్నారు. కాలనీలో నివాసం ఉండే సుమారు 270 కుటుంబాలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నాయి. దేవాలయాన్ని ముందుగా ఏర్పాటు చేసినప్పుడు మా కాలనీవాసుల సహాయ సహకారాలతోటి ఇక్కడ నన్ను చైర్మన్ గా నామినేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని టర్ములు కూడా వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని నన్ను నియమించినందుకు ముఖ్యంగా ఆ యొక్క కమిటీల యొక్క సభ్యులందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ కాలనీవాసులంతా కూడా ఏకతాటిగా ఉండి నాకు సహకరిస్తున్నందుకు ముఖ్యంగా వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలయాన్ని నిర్మించుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మాకు 22,000 తోటి ఆలయం నిధి ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు దాదాపు ఒక 50 లక్షల వరకు కళ్యాణాలు గాని కన్స్ట్రక్షన్స్ గానీ 50 లక్షలు దాటి ఉంటది. దాతలు 2-3 రోజులు కళ్యాణం అన్నప్పుడు కూడా ముందుకొచ్చి ఈ యొక్క దాతృత్వం చాటుకొని కళ్యాణానికి బాగా సహకరించినటువంటి వ్యక్తులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాదాపు 9వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ 9 వార్షికోత్సవాలు కూడా ఇక్కడ మైసమ్మ చైర్మన్ అయిన కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఈ కాలనీ చైర్మన్ అయిన భాస్కర్ రెడ్డి గారు, మేమందరం కలిసి సమిష్టిగా దాదాపు 250 ఫ్యామిలీలు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా లోకం గాని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. సత్యం నిరూపించిన దేవత మా మైత్రి మైసమ్మ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కాలనీ కాదు పక్క కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ అమ్మవారు ప్రతిష్ట పెరుగుతున్నది. ఇట్లాగనే ఈ 9 సంవత్సరాలు నవరాత్రులు జరుపుకోవడం జరిగింది. చేయడానికి విచ్చేసినటువంటి రాజు టీవీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ 9 వసంతాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇది ఏ ఒక్కరి కార్యక్రమం కాదు, కాలనీ వారి యొక్క అందరి కార్యక్రమము, అందరి సహాయ సహకారాలతోటి కాలనీ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఈ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కాలనీ వాసులందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఏకతాటిగా ఒకే మాటతో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి. అమ్మవారు ఈ కాలనీ 2010 సంవత్సరంలో నిర్మించుకున్నాము. ఇక్కడ ఈ కాలనీకి నేనే ఈ ల్యాండ్ ఇప్పించాను. ఈ టెంపుల్ కూడా అభివృద్ధికి నేనే తోడ్పడ్డాను. అలానే కాలనీ వాసులందరూ సహకారంతో ఈ కాలనీకి అభివృద్ధిలో పాల్పంచుకున్నాము. అలానే ఈ మహిమగల శక్తి గల ఈ టెంపుల్ ఇది 9వ సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటాం, కళ్యాణోత్సవం జరుపుకుంటాం. అలానే సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇది కూడా కళ్యాణం చేసుకుంటూ అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చిన్నగా ఉన్న అమ్మవారి గుడిని దినదినాభివృద్ధిగా పెద్దగా చేసుకొని ఉత్సవాలు చేయించుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణం విధంగా మేము కళ్యాణం చేయించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఈ కళ్యాణం చేయించుకుంటాం. అమ్మవారు చాలా మహిమ గలవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా మంది మా 270 ఇండ్లుంటాయి ఈ కాలనీలో. అందరూ చాలా ఆనందంగా పాల్గొంటారు ఈ కళ్యాణంలో. మొదటి రోజు కలశారాధన చేసాం, 2వ రోజు పుట్ట బంగారం స్వీకరణ చేసి 3వ రోజు కళ్యాణం జరిపిస్తాం అమ్మవారికి.